హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చాయ్ బిస్కెట్. ఈరోజు నూడిల్స్తోని రెండు రకాలుగా చూపిస్తున్నాను. ఒకటేమో ఆమ్లెట్ నూడిల్స్, ఇంకోటి ఎగ్ నూడిల్స్. దీనికోసం అనేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని దీంట్లో వాటర్ వేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ నూడిల్స్ అనేటివి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది. వాటర్ వేడి కాగానే ఇందులోకి నూడిల్స్ వేసేసుకొని ఈ నూడిల్స్ని మంచిగా ఉడికించుకోవాలి. అయితే ఆయిల్ అనేది 2-3 డ్రాప్స్ వేయాలి, మరీ ఎక్కువగా వేసుకోవద్దు. ఇవి ఒక్కసారి ఇలా కలిపేసేసుకొని ఉడికిందా లేదా అని ఒకసారి చూసుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిపోయినాయి కాబట్టి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసేసుకోవాలి. ఎందుకంటే ఇందులో స్టార్చ్ ఉంటుంది కాబట్టి అదంతా పోవడానికి కోసం అనేసి చల్లనీళ్ళు వేసేసుకొని వీటిని మంచిగా ఒకసారి ఇలా అనేసి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి నూడిల్స్ని. ఇలా పొడి పొడిగా వచ్చినాయి కదా నూడిల్స్. ఇప్పుడు అందులో నుంచి కొన్ని నూడిల్స్ని ఒక గిన్నెలోకి వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత కారం, ఉప్పు వేసేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు నేను ధనియాల పొడి వేస్తున్నాను. కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఏంటంటే తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తాయి, అందుకనేసి ఉల్లిపాయ ముక్కలు వేసా. అలాగే కొంచెం పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్న 2 పచ్చిమిర్చిలు వేసేసుకున్నాను. వీటన్నిటిని మంచిగా కలిసేటట్టుగా కారం, ఉప్పు ఇవన్నీ కలిసేటట్టుగా ఒకసారి స్పూన్తో మంచిగా కలుపుకోవాలి. ఇందులోకి నేనైతే 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఎగ్స్ను పగలగొట్టేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా కలిసేటట్టుగా ఒకసారి ఇలా నేను చూపించినట్టుగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని దీంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే ఇందులో ఎగ్ ఉంది కాబట్టి. వేసేసుకొని ఇప్పుడు ఈ నూడిల్స్ని ఇలా నేను చూపించినట్టుగా ఆమ్లెట్ లాగా అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు ప్యాన్కి ఇలా వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. దీన్ని ఇలా ఒక సైడ్ మంచిగా కాల్చుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకొని మళ్ళీ ఇంకొక సైడు ఇలా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు మంచిగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వగానే ఇప్పుడు దీన్ని తీసేసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి. ఈ ఆమ్లెట్ నూడిల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. పిల్లలు అయితే చాలా బాగా తినేసేస్తారు. ఇలా నేనైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే అండి. పిల్లలు అయితే చాలా బాగా తింటారు. పిల్లలకి ఇలా చేసి ఒకసారి పెట్టండి. అలాగే స్టవ్ మీద డిష్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవగానే వెల్లుల్లి సన్నగా తరిగేసి పెట్టేసుకున్నాను, అవి వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అలాగే 2 పచ్చిమిర్చిలు సన్నగా తరిగి పెట్టుకున్న అవి కూడా వేసేసుకొని ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేస్తున్నాను. 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 2 స్పూన్ల వరకు కారం, సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి. ఈ నూడిల్స్ అనేవి స్పైసీగా రావాలనేసి కొంచెం కారం ఎక్కువనే వేస్తున్నాను. ఇలా ఒక్కసారి మంచిగా కలిపేసేసుకొని ఇందులోకి నేనైతే 3 ఎగ్స్ వేసుకుంటున్నాను. ఇలా పగలగొట్టేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక్కసారి నిదానంగా కలిపేసేసుకోవాలి. మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇలా కొంచెం పెద్దగా అలాగే ఉంచేసేసుకోవాలి. ఇది ఎగ్ అనేది మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయింది కదా, దీన్ని తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే డిష్లోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవగానే ఇందులోకి ఈ నూడిల్స్ను వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక్కసారి స్పూన్తో మంచిగా వీటన్నింటినీ ఒక్కసారి కలుపుకోవాలి. అలాగే ఇందులోకి నేనైతే స్పైసీగా ఉండాలనేసి కొంచెం మిరియాల పొడి వేస్తున్నా. మిరియాల పొడి హెల్త్కి చాలా మంచిది కాబట్టి కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను. వేసేసి ఇవన్నీ కూడా కలిసేటట్టుగా ఒకసారి మంచిగా కలిపేసేసుకొని ఇప్పుడు ఫ్రై చేసి పెట్టేసేసుకున్న ఎగ్గును ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఈ నూడిల్స్ అంతా కూడా మంచిగా కలిసేటట్టుగా ఒక్కసారి కలుపుకోవాలి. ఇంతే అండి, ఎగ్ నూడిల్స్ రెడీ అండి. ఆమ్లెట్ నూడిల్స్ అలాగే ఎగ్ నూడిల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందనేసి ఒక కామెంట్ పెట్టండి. అలాగే మీ అందరికీ కూడా స్మాల్ రిక్వెస్ట్ అండి, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో తప్పకుండా మా ఛానల్ చాయ్ బిస్కెట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. థ్యాంక్ యూ.